లోన్స్ నుంచి సిబిల్ వరకు ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్. ఏప్రిల్ 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్యాంకింగ్ నిబంధనలను అమలు చేయనుంది. బ్యాంక్ కస్టమర్లకు మేలు చేసేలా, పారదర్శకతను పెంచేలా ఆర్బీఐ ఈ కీలక మార్పులు చేసింది. అవేమిటి అంటే, నలుగురు నామినీలు ఇప్పటి వరకు మీ బ్యాంక్ అకౌంట్ లేదా లాకర్కు ఒకరిద్దరిని మాత్రమే నామినీలుగా పెట్టే వీలుండేది. కానీ ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లు, లాకర్లకు గరిష్టంగా నలుగురిని నామినీలుగా చేర్చుకోవచ్చు. దీనివల్ల కుటుంబీకులకు భవిష్యత్తులో ఆస్తుల నిర్వహణ సులభమవుతుంది. వారానికి ఒకసారి సాధారణంగా మీ సిబిల్ స్కోర్ ప్రతి నెలకు ఒకసారి మాత్రమే అప్డేట్ అయ్యేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం ప్రతి 7 రోజులకు ఒకసారి మీ సిబిల్ స్కోర్ అప్డేట్ అవుతుంది. అంటే ప్రతి నెల 7, 14, 21, 28 తేదీల్లో. దీనివల్ల లాభం ఏమిటి అంటే, మీరు అప్పు కట్టగానే ఆ వివరాలు వెంటనే స్కోర్లో కనిపిస్తాయి. దీనివల్ల లోన్ కోసం ప్రయత్నించేవారు సిబిల్ స్కోర్ను త్వరగా పెంచుకోవచ్చు. చాలా మంది దగ్గర డబ్బు ఉన్నప్పుడు లోన్ను ముందే క్లోజ్ చేయాలనుకుంటారు. కానీ బ్యాంకులు ఫోర్క్లోజర్ లేదా ప్రీ పేమెంట్ పేరుతో జరిమానా వసూలు చేసేది. ఇకపై ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉన్న హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లేదా పర్సనల్ లోన్స్పై ముందస్తు చెల్లింపులకు ఛార్జీలు ఉండవు. అంటే ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మీ అప్పును ఎప్పుడైనా తీర్చేయచ్చు. బంగారు ఆభరణాల వ్యాపారులు తీసుకునే గోల్డ్ మెటల్ లోన్ తిరిగి చెల్లించే గడువును పెంచారు. ఇంతకు ముందు పాత గడువు 180 రోజులు ఉండేది. కానీ కొత్త గడువు 270 రోజులు చేశారు. దీనివల్ల నగల వ్యాపారులకు నగదు నిర్వహణ ఈజీ అవుతుంది. తక్కువ వడ్డీకే లోన్లు. మీ క్రెడిట్ స్కోర్ ప్రతి వారం అప్డేట్ అవుతుంది కాబట్టి మంచి స్కోర్ ఉన్నవారు బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీ రేట్లు పొందవచ్చు. మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉంటే బ్యాంకులు ఇచ్చే ఆఫర్ల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే తక్కువ వడ్డీకి లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది.